Okay, so once again, good evening, everyone. Thank you so much for joining today. NAD Plus dot shop అనేటువంటి ఒక ఆపర్చునిటీలో ఫ్రైడే రోజు వచ్చేటువంటి ఒక పవర్ ఆఫ్ ఫ్రైడే ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ వెల్కమ్. సో ఈ యొక్క వెబినార్ లో అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అండ్ లాస్ట్ టైం నేను ఏదైతే ఒక కంటెంట్ ని ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశానో, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి అలాంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయమన్నారు. ఎస్, ఇది ఒక్కసారి అర్థమయ్యేటువంటి కాన్సెప్ట్ కాదు. అందుకనే మళ్ళీ దీన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ యొక్క వెబినార్ లో మనం యూనివర్సల్ యొక్క విజ్డమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మీరు పర్ఫెక్ట్ గా గమనిస్తే మీకు ఒకటి కనిపిస్తుంది. అదే ఎన్ఏడి ప్లస్ బిజినెస్ స్కూల్. ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ యొక్క బిజినెస్ స్కూల్ అండ్ బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. అండ్ ఒక పర్సన్ ని బిజినెస్ మ్యాన్ గా ఎలా టర్న్ చేయాలనేది. మనందరం స్కూల్స్ కి వెళ్ళాం, కాలేజెస్ వెళ్ళాం, ఎంతో కొంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంపాదించాం. అండ్ దాని నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్ తో మీ లైఫ్ ని మీరు ఎంతో కొంత లీడ్ చేస్తున్నారు. బట్ ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ స్కూల్లో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని, బిజినెస్ ఎలా చేయాలి, ఒక పర్సన్ ఎలాంటి సబ్జెక్ట్ ని మనం తెలుసుకోవాలి, ఏ విధంగా మన లైఫ్ లో మనకు తెలియనటువంటి సబ్జెక్ట్ ని వేరొక వ్యక్తికి తెలియజేసి ఒక మెంటర్ గా ఉండి వాళ్ళ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. సో వీటన్నిటికంటే ముఖ్యంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద, బేసిక్ ఫండమెంటల్స్ మీద ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ రోజు ఈ ట్రైనింగ్ లో యూనివర్స్ లాస్ కి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అండ్ యూనివర్స్ లా అనగానే చాలా మంది అనుకోవచ్చు ఇది ఆల్రెడీ సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి సబ్జెక్ట్. ఎవరైతే ఈ యూనివర్సల్ లాస్ ని అర్థం చేసుకున్నారో వాటిని కరెక్ట్ గా వాళ్ళ లైఫ్ లో అలైన్ చేసుకోవడం వల్ల వాళ్ళకు మంచి హెల్త్ ని, అలాగే బెస్ట్ హ్యాపీనెస్ ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే యూనివర్సల్ లో ఉన్నటువంటి కొన్ని లాస్ ని మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్ లో హెల్త్, హ్యాపీనెస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కామన్ గా మీ లైఫ్ లో ఉంటది. అంటే ఇవన్నీ మీకు ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఈ లాస్ ని అర్థం చేసుకోవాలి. సేమ్ మీరే కాదు, ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ కూడా ఒక బిజినెస్ స్కూల్ ని రన్ చేస్తూ పీపుల్స్ కి ఒక బిజినెస్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ అనేటువంటి నాలెడ్జ్ ని ఇస్తూ, అసలు ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఎవరైతే యూనివర్స్ ని అర్థం చేసుకున్నారో వాళ్ళకి హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పాం. సేమ్ ఇదే సబ్జెక్ట్ ని సేమ్ యూనివర్సల్ లాస్ తో ఎన్ఏడి ప్లస్ డాట్ షాప్ కూడా మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తుందంటే ఒక పర్సన్ కి మనీ అంటే ఏంటి, అసలు మనీ అనేది ఎలా పనిచేస్తుంది, ఒక పర్సన్ తనకు తానుగా ఒక క్యాష్ ఫ్లోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, తన యొక్క వెల్త్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో వెల్త్ ని మేనేజ్ చేయాలన్నా, క్యాష్ ఫ్లోని క్రియేట్ చేయాలన్నా, ఒక మనీని మీరు క్రియేట్ చేయాలన్నా మీరు ఒక ప్రాపర్ ప్రొడక్ట్ ని క్రియేట్ చేయాలి. అందుకని ఎన్ఏడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఒక వాల్యూ డ్రివెన్ ప్రోడక్ట్ ని మార్కెట్ లో క్రియేట్ చేసింది. అది మార్కెట్ యొక్క నీడ్, ఏదైతే మార్కెట్ కి అవసరమో అలాంటి ప్రోడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చి ఒక క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ని ఇంప్రూవ్ చేయడం కోసం ఎన్ఏడి ప్లస్ పనిచేస్తుంది. అండ్ దీని వల్ల ప్రతి పర్సన్ కూడా ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ వస్తుంది. ప్రతి పర్సన్ కి వాళ్ళ ఇండివిజువల్ గా మనీ సంపాదించేటువంటి కాన్సెప్ట్ ఏదో ర్యాండమ్ గా కాకుండా ఒక స్ట్రాటజిక్ వేగా ఒక మంచి ఎర్నింగ్ ని ఒక స్ట్రాటజిక్ తో సంపాదించేటువంటి ఆపర్చునిటీని ఎన్ఏడి ప్లస్ అని ఈ కంపెనీ ప్రతి ఒక్కరికి టీచ్ చేస్తుంది. మనం ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రైనింగ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా పూర్తిగా మన మైండ్ సెట్ ని చేంజ్ చేసేటివి, మన స్కిల్స్ ని డెవలప్ చేసేటివి, మన యొక్క పర్సనల్ యొక్క గ్రోత్ ని డెవలప్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఎన్ఏడి ప్లస్ యొక్క మెజారిటీ రోల్ ఏంటంటే, యాజ్ ఫర్ ద డిజైర్ ఫ్రమ్ ద ఎన్ఏడి ప్లస్, ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద పీపుల్స్ లైఫ్. ప్రజల యొక్క జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటుంది. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ ఏవైతే నార్మల్ గా ఎవరికైతే వాళ్ళ లైఫ్ లో ఉండేటువంటి ఆర్డినరీ పీపుల్ గా ఉన్నారో వాళ్ళకి ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఆపర్చునిటీగా ఈ కంపెనీ వాళ్ళకి ఒక మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ గా తయారు చేసేటువంటి ఒక బెస్ట్ కంటెంట్ ని ఈ కంపెనీ అందిస్తుంది. సో బెస్ట్ కంటెంట్, అలాగే ఒక మంచి లీడర్షిప్, సక్సెస్ఫుల్ లీడర్షిప్ కావాలని అనుకుంటున్నాం. సో ఒక సక్సెస్ఫుల్ లీడర్ తయారు చేయాలంటే ఫస్ట్ బేసిక్ థింగ్స్ ని అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బేసిక్ థింగ్స్. అండ్ మనందరం ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత పని చేస్తున్నారు అంటే ఎంతో కొంత బెనిఫిట్, అంటే ఎంతో ఇన్కమ్ కోసం మీరు ఏదో ఒక వర్క్ ని హ్యాండిల్ చేస్తూ
ఒక మంచి ఇన్కమ్ ని ఎర్న్ చేయాలని చూసుకుంటున్నారు. బట్ ఇది మీరు సైంటిఫికల్ గా ఒక థియరియాటికల్ సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని అసలు ప్రాపర్ సబ్జెక్ట్ మీదకి మీకు ఒక మైండ్ ని డైవర్ట్ చేస్తే ఈ ఇక్కడ ఉండేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీలో ఉంటది. అండ్ కాజ్ అంటే ఏంటి, దానికి వచ్చేటువంటి ఎఫెక్ట్ అంటే ఏంటి. ఇప్పుడు కాజ్ అనగానే మీరు ఒక కారణం కోసం పనిచేస్తున్నారు. మీరు బిజినెస్ చేస్తున్నా, మీరు చదువుకుంటున్నా, మీరు సర్వీస్ చేస్తున్నా, మీకంటూ ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ కే ఒక ఎఫెక్టివ్ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది. దీన్నే మనం కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే కాజ్ అంటే మీ ఇంటర్నల్ బాడీ ఏదైతే ఉందో అది ఏదైతే ఆలోచిస్తుందో అదే కాజ్. అంటే యు ఆర్ ద కాజ్. అండ్ మార్కెట్ లో కనిపించేది అవుట్కమ్, ఎక్స్టర్నల్ వరల్డ్ లో కనిపించేది అంతా కూడా ఎఫెక్టివ్, అంటే ఆల్రెడీ మేనిఫెస్టెడ్ సబ్జెక్ట్ అన్నమాట. అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ యునైటెడ్ పీపుల్ అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా యునైటెడ్ గా ఉండి, యునైటెడ్ ఇన్ ద సెన్స్ యూనిటీ, యూనిటీ ఇన్ ద సెన్స్ యూనివర్స్. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా యూనివర్స్ లో కాన్షియస్నెస్ మీద బేస్ అయి ఉంటది. సో మీ కాన్షియస్నెస్ అనేది కాజ్ అయితే దాని నుంచి మెటీరియల్ గా కనిపించేటువంటి అవుట్కమ్ ఎఫెక్టివ్. సో మీకంటూ కాజ్ తెలిస్తే మీ కాజ్ నుంచి ఒక బిజినెస్ లోనో లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమో లేకపోతే ఒక మంచి సొసైటీలో బెస్ట్ నేమ్ కోసమో ఒక కాజ్ నుంచి ఒక ఎఫెక్టివ్ అనేటువంటి థియరీ, అంటే మీ థాట్స్ నుంచి ఒక యాక్షన్ జనరేట్ అయ్యి అది ఒక హ్యాబిట్ గా క్రియేట్ అయ్యి మీ లైఫ్ లో కావాల్సినటువంటి రిజల్ట్స్ ని, మీ బిజినెస్ లో కావాల్సినటువంటి సక్సెస్ ని ఇస్తుంది. సో అండర్స్టాండ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఫస్ట్. మీకు కాజ్ తెలిస్తేనే మీరు ఎఫెక్టివ్ ని మార్చగలరు. అందుకనే మీరు ఇక్కడ ఎఫెక్టివ్ గా మార్చాలనుకునేటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక టైం లూప్ లో ఉంటది. కాబట్టి టైము మరియు ఎనర్జీ అనేది ఒక లిమిటెడ్ సోర్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్. సో మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా మీ టైం ని మేనేజ్ చేసి మీ ఎనర్జీని కరెక్ట్ గా ఫోకస్ చేయగలిగితే మీకు వచ్చేటువంటి అవుట్కమ్స్, అంటే ఒక రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గ్రోత్ లో మీరు గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో బెస్ట్ ప్రతి బిజినెస్, ప్రతి ఎంటర్ప్రినర్ నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ థింగ్స్ ని అర్థం చేసుకోవాలి. బేసిక్ థింగ్స్ నుంచే మీ బిజినెస్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రతి బేసిక్ థింగ్స్ కూడా కొన్ని యూనివర్సల్ లాస్ కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాను. అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద యూనివర్స్. సో మీరు ఇక్కడ ఉన్నారు, మీరు నేను మనం ఉండేటువంటి ఈ ప్లానెట్, మన సోలార్ సిస్టమ్ అండ్ గెలాక్సీస్, ఆల్మోస్ట్ 93 బిలియన్ లైట్ ఇయర్స్ ఆఫ్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ అంతా కూడా ఎగ్జిస్ట్ అయింది ఏంటంటే స్పేస్, టైము మరియు మ్యాటర్ అండ్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా యూనివర్స్ లో ఒక పార్ట్. సో ఇవన్నిటితో పాటు నువ్వు కూడా యూనివర్స్ లో ఒక పార్ట్. కాబట్టి ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి, అసలు యూనివర్స్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకేంటి. మీరు దీన్ని అర్థం చేసుకుంటేనే మీ లైఫ్ లో కొన్ని చేంజెస్ ని తీసుకురాగలరు. రియాలిటీ ఏంటంటే మీకు ఒక వ్యవసాయం చేయడం తెలిస్తే, మీరు ఒక ఎకరా పొలం తీసుకొని ఒక పంట పండిస్తే పంట పెరిగే విధానం మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పంటలో మార్పుని మీరు తీసుకురాగలరు. సేమ్ అలాగే మీరు ఎప్పుడైతే యూనివర్స్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి అవుట్కమ్ అని తీసుకురాగలరు. అండ్ మీ ఎగ్జిస్టెన్స్ కి యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అయినటువంటి యూనివర్స్ సంబంధించినటువంటి వాటిని తెలుసుకోవాలి. అందుకనే ప్రతి పర్సన్ కూడా లైఫ్ లో ఏదో ఒక పని చేయాలనుకుంటారు. దానికి ఒక పర్పస్, ప్రాస్పెక్టివ్ ఉంటది. అంటే ప్రతి హ్యూమన్ కి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో, వాళ్ళ రోల్ ఏంటో, వాళ్ళ పొటెన్షియల్ బెనిఫిట్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు యొక్క పూర్తి స్థాయి యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ మీద ఒక ప్రాపర్ అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక పంట పొలంలో తీసుకొచ్చేటువంటి ఫలితాన్ని ఎలా మార్చగలరో, మీరు యూనివర్స్ అనేటువంటి పంట పొలంలో పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి రిజల్ట్స్ ని మీరు పొందగలరు. సో ఈ రోజు ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఈ కాల్లో ఉన్నారో ఇక్కడ ఉండేటువంటి ప్రతి బిగినర్ కి ఒక సంథింగ్ ఇంక్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు షేర్ చేయబోతున్నాం. సో ఈ షేర్ చేసేటువంటి మొత్తం సబ్జెక్ట్ కూడా మీరు యూనివర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి లాస్ ని బేస్ చేసుకొని యూనివర్స్ నడుస్తుంది, అండ్ ఆల్రెడీ రీసెర్చర్స్ కానీ కొంతమంది ఈ లాస్ ని అర్థం చేసుకొని వాళ్ళ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎలా సక్సెస్ అయ్యారు. అండ్ ఇదే సిస్టమ్ ని మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్ లో మీరు ఎలా సక్సెస్ అవ్వగలరు. అంటే మీ సక్సెస్ కూడా ఇది చాలా క్రూషియల్ సబ్జెక్ట్. కాబట్టి ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటువంటి క్రమం చాలా డిఫికల్ట్ అని మాత్రం అనుకోబాకండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రాటజిక్ ఐడియాతో మీరు పర్ఫెక్ట్ గా ఈ యొక్క ప్రతి దాన్ని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న వ్యక్తులు ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళ ఎవిడెన్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్
సబ్జెక్ట్ ని మనం ఈ రోజు తెలుసుకొని ప్రతిరోజు మన లైఫ్ లో దాన్ని పర్ఫెక్ట్ గా మనం అలైన్ చేసుకుంటే మన లైఫ్ ని మనం నెక్స్ట్ లెవెల్లో మీరు కోరుకున్న విధంగా మీకు నచ్చేటువంటి లైఫ్ స్టైల్ ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. బిల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది మన యొక్క సబ్ కాన్షియస్ థింగ్. సబ్ కాన్షియస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే సో ఇట్స్ ఎ మెయిన్ మైండ్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. సో మైండ్ ఇట్స్ ఆల్వేస్ బేసిక్ ద లైట్. ప్రతి ఒక్కటి కూడా ఎంటర్ యూనివర్స్ లో ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ద లైట్. లైట్ అన్నాను. మీరు ఈ రోజు ఒక డార్క్ ప్లేస్ లో స్టాండ్ అయి ఉన్నారు, మీరు నించో ఉన్నారు, మీ చుట్టూ ఎలాంటి వెలుగు లేదు, మీకు ఎక్కడ కూడా ఎలాంటి లైట్ లేకపోతే మీకు ఏమీ కనిపించదు. ఇక్కడ ప్రతి పర్సన్ ని లైట్ తో ఎందుకు పోల్చాలంటే మీరు ఎప్పుడైతే ఒక ఒక లైట్ అనేది ఒక ఒక ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ లైట్ ప్రోటాన్స్ ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆకారాన్ని మీకు చూపిస్తాయి. సేమ్ మీ లైఫ్ కూడా ప్రతి పర్సన్ కూడా లైట్ ఫామ్ లో ఉంటారు. ఈ లైట్ ఫామ్ నుంచి మీకు కావాల్సినటువంటి ఫార్మేషన్ ని మీకు కావాల్సిన విధంగా జనరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన బాడీలో ఉండేటువంటి మేజర్ ఆర్గన్ మనం ఎవరు అంటే మనం మైండా హ్యూమన్ యొక్క బాడీయా మీరు ఏంటి అనేది మనలో మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఒక కాన్షియస్నెస్ అని, ఈ కాన్షియస్నెస్ కంటే సబ్ కాన్షియస్నెస్ అనేది చాలా పవర్ఫుల్ అని, మన ఎంటర్ బ్రెయినే మన మొత్తం సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుందని, మన బ్రెయిన్ తో మనకు కావాల్సిన దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అని ప్రతి పర్సన్ కూడా ఈ యొక్క విల్ పవర్ తో కానీ మీ లైఫ్ లో మీకు కావాల్సినటువంటి చేంజెస్ ని కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆల్మోస్ట్ 95% ఆఫ్ మేజర్ వర్క్ ని మనకు కావాల్సిన దాన్ని క్రియేట్ చేయడం మీద పనిచేస్తుంది. దాకా మనం మాట్లాడుకున్నాం ద కాన్షియస్నెస్ అనేటువంటి సబ్జెక్టు. మీరు ఎంటైర్ యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక యూనివర్స్ గా ఫామ్ అయ్యారు. యూనివర్స్ ఏంటంటే మల్టిపుల్ కాన్షియస్నెస్ అనుకున్నాం. అంటే ప్రతి కాన్షియస్నెస్ కనెక్ట్ అయినటువంటి ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీసే మనకు అవుటర్ గా కనిపించేటువంటి వర్డ్. సో ఈ సబ్జెక్ట్ ని మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనం మన యొక్క ఎంటర్ లైఫ్ ని క్వాంటమ్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. సో క్వాంటమ్ లెవెల్ అంటే ఏంటి, మన లైఫ్ ని మనం క్వాంటమ్ లెవెల్లో ఎలా అర్థం చేసుకోవాలో ఇది ఒక్క విషయం మీకు అర్థమైతే ప్రపంచంలో మీకంటే జ్ఞాని ఇంకెవరు ఉండరు. మీరు ప్రతి దాన్ని చూసేటువంటి ప్రాస్పెక్టివ్నెస్ అనేది మారిపోద్ది. ప్రతి అభిప్రాయం మీద మీ నిర్ణయాలు మీరు మార్చుకుంటారు. ఎలాంటిది క్వాంటమ్ వైబ్రేషన్ అనేది, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రతి పర్సన్ కి రియల్ విజ్డమ్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. క్వాంటమ్ లెవెల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన అందరం కూడా ఒక ఎలక్ట్రాన్ ప్రోటాన్ లాంటి ఒక ఒక ప్రాపర్ ఫ్రీక్వెన్సీస్ తో ఫామ్ అయినటువంటి బాడీస్. మనం బాడీ అన్నాం. ఫిజికల్ గా సాలిడ్ ఫామ్ లో మీకు నేను ఇక్కడ కనిపిస్తున్నాను. అలాగే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు కూడా ఫిజికల్ ఫామ్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రతిది కూడా యూనివర్స్ లో మీరు ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తున్నారో, ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నారో అప్పుడు మాత్రం అది సాలిడ్ ఫామ్ లో ఉంటది. ఇప్పుడు క్వాంటమ్ లెవెల్లో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ని నేను చూసినప్పుడే ఇది ఫోన్ లాగా కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా నేను జూమ్ చేస్తే ఇది జూమ్ అవుట్, మాక్సిమం జూమ్ అవుట్ లోకి వెళ్తే దీంట్లో కేవలం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కనిపిస్తాయి. ఇంకా మేజర్ జూమ్ లోకి వెళ్తే సబాటామిక్ పార్టికల్స్ కనిపిస్తాయి. పార్టికల్స్ లో ఉండేటువంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనందరం కూడా సాలిడ్ ఫామ్ కాదు, మనందరం ఒక ఎనర్జీ, ఎనర్జీ రూపంలో ఫామ్ అయినటువంటి మనం. సో ఇప్పుడు ఎనర్జీ ఏదైతే మనం ఉన్నాం అంటే ఈ ఫోన్ కానీ, నేను కానీ, మీరు కానీ అందరం కూడా ఒక ఎనర్జీ. సో ఎనర్జీ అంతా కూడా ఒక క్వాంటమ్ లెవెల్లో ఒక వైబ్రేట్ అవుతుంటది, ఒక బేసిక్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంటది. అలా వైబ్రేట్ అయ్యేటువంటి సిస్టమ్ ని మనం కరెక్ట్ వేలో మనకు కావాల్సినటువంటి విధంగా అలైన్ చేయగలగాలి. సో రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రతి పర్సన్ కూడా సారీ కోహోస్ట్ ప్లీజ్ కోహోస్ట్ విల్ యూ ప్లీజ్ మేనేజ్ థింగ్. సో ఇక్కడ మొబైల్ ఫోన్ అనేటువంటి కాన్సెప్ట్ ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇది బేసిక్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే ఇది కంప్లీట్ గా ఒక స్ట్రింగ్ థియరీలో అంటే ఒక ఎనర్జీ ఫామ్ లో ఉంటది. ఈ ఎనర్జీని మీరు ఏ రకంగా అయినా మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అంటే ఎప్పుడైతే ఒక అబ్జర్వర్ చూస్తాడో ఆ ఎనర్జీ అనేది ఒక ఫామ్ గా ఒక ఆబ్జెక్ట్ గా తయారవుతుంది. అంటే ఈ ఎనర్జీని నేను ఫోన్ గా చూడాలనుకున్నాను అంటే నా కాన్షియస్నెస్ లో నేను మొట్టమొదటి కొన్న రోజు ఇది ఫోను, ఇది ఈ ఫోన్ యొక్క ఎంటర్ సిస్టమ్ ఇలా ఉంటది. దాని డైమెన్షన్స్ అన్ని కూడా నా కాన్షియస్ లో ఉన్నాయి కాబట్టి నాకు ఎప్పుడు కనిపించినా ఇది ఫోన్ లాగానే కనిపిస్తుంది. నేను చూడనప్పుడు ఇది ఒక ఎనర్జీ ఫామ్ లాగా ఉంటది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని ప్రతి పర్సన్ కూడా తన లైఫ్ లో తనకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని ఎలా చూస్తున్నాడు అనే దాని మీద బేస్ అయ్యే దాని యొక్క అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటది. క్వాంటమ్ లెవెల్లో
ప్రతి పర్సన్ ఎనర్జీ. నేను ఎనర్జీని ఎలా డైవర్ట్ చేయొచ్చు? నా ఎనర్జీని నా లైఫ్ లో నాకు కావాల్సినటువంటి ఫిజికల్ ఎలిమెంట్ ఏదైతే కావాలనుకుంటున్నానో, నాకు ఒక బ్యూటిఫుల్ హౌస్ కావాలనుకుంటున్నాను. దానికి ఏ కలర్ లోను నేను కన్‌స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను, ఏ ప్లానింగ్ లో దాన్ని నిర్మించాలనుకుంటున్నానో, ప్రతి దాన్ని గూడా మీరు అబ్జర్వర్‌తో మీ కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ లెవెల్‌లోకి వెళ్లి చూసి, ఆ ఎనర్జీని మీరు ఫార్మ్ చేస్తే, మీరొక అబ్జర్వర్ అయ్యారు. అంటే క్వాంటమ్ లెవెల్‌లో ఎనర్జీ అనేది అబ్జర్వర్ దగ్గరకొచ్చినప్పుడు ఫిజికల్ ఫార్మ్ అంటే సాలిడిటీ ఫార్మ్‌లోకి వస్తుంది గాబట్టి, మీరు ఆ హౌస్‌ని కరెక్ట్‌గా చూడగలిగితే, ఆటోమేటిక్‌గా మీరు ఇక్కడ ఎనర్జీ అనేది ఆ విధంగా ఫార్మ్ అవుతది. అందుకనే యూనివర్స్ అంతా గూడా ఫ్లెక్సిబుల్ ఉంటది బేసిక్ లెవెల్‌లో. కాబట్టే ప్రతి పర్సన్ గూడా ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే, మీకు కావాల్సినటువంటి ఏ చేంజ్ అయినా తీసుకురావచ్చు. ఎలాంటి చేంజ్ తీసుకురావచ్చు. మీ యొక్క బాడీలో ఒక డిఫెక్ట్ ఉందనుకోండి. దాన్ని మీరు పూర్తిగా ఈ యూనివర్స్ యొక్క లాస్‌తో పూర్తిగా రిమూవ్ చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకోండి. మీరు పూర్తిగా యూనివర్స్‌లో ఉండేటువంటి ఎనర్జీని చేంజ్ చేయడం వల్ల, మీరు చూసేటువంటి ప్రాస్పెక్టివ్‌నెస్‌ని చేంజ్ చేయడం వల్ల, దాన్ని మీరు రీప్లేస్ చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి హ్యాపీనెస్‌ని తీసుకురావచ్చు. అండ్ మీరు కోరుకునేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో మీకు కావాల్సినటువంటి డ్రీమ్ లగ్జరీనెస్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అందుకనే ఫస్ట్ మనందరం వైబ్రేషన్ అనేది ఒక పర్టిక్యులర్ లెవెల్‌లో ఎనర్జీగా ఫార్మ్ అవుతది. ఎనర్జీని మీరు చేంజ్ చేయగలిగితే, మీ యొక్క ఎంటైర్ చుట్టూ కనిపించే దాన్ని చేంజ్ చేసుకోగలరు. మీరు చదువుతున్న స్కూలు ఒకప్పుడు స్కూల్‌లా ఉంది. మీరు చూడట్లేదు కాబట్టి ఇప్పుడది ఒక ఎనర్జీ లాగుంది. మీరు చూసినప్పుడే అది మీకు స్కూల్‌లా కనిపిస్తుంది. ఎందుకంటే మీ కాన్షియస్‌నెస్‌లో అది ఫిక్స్ అయింది. జస్ట్ మీరు మీ లైఫ్‌లో మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్‌లో చేంజ్ చేస్తే 100% వైబ్రేషన్ అనేది చేంజ్ అవుతది. అందుకనే వైబ్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్‌ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు గూడా ఇది చాలా మోస్ట్ పవర్‌ఫుల్ టూల్‌గా వాళ్ళకి పనిచేస్తది. ప్రతీది గూడా యూనివర్స్‌లో వైబ్రేట్ అవుతుంది. అండ్ క్వాంటమ్ లెవెల్‌లో మీకు వైబ్రేషన్ ఎలా చేంజ్ చేసుకోవాలో తెలిస్తే, ప్రతి పర్సన్ గూడా వైబ్రేషన్ నుంచి ఒక సౌండ్ ఫార్మ్ అవుతది. అండ్ సౌండ్ అనేది ఎనర్జీగా ఫిజికల్ పార్టికల్‌గా ఫార్మ్ అవుతది. అండ్ పార్టికల్ అంటే మనం ఇందాక డీప్ లెవెల్‌లోకి వెళ్లి జూమ్ ఔట్‌లో ఈ ఫోన్‌ని చూస్తే మనకి ఎనర్జీ లాగా కనిపించింది. సబ్ అటామిక్ పార్టికల్ లెవెల్ కంటే డౌన్ ఎళ్ళిన తర్వాత అని జెప్పాను. జస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే మన యొక్క వైబ్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్‌ని మనం పర్ఫెక్ట్‌గా చేంజ్ చేస్తే, మనం దానికొక వైబ్రేషన్‌కొచ్చేటువంటి సౌండ్‌ని, దానికి ఎనర్జీని యాడ్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది ఒక ఫిజికల్ పార్టికల్‌గా తయారవుద్ది. అంటే ఒక ఫిజికల్ ఎలిమెంట్‌గా మీకు కనిపిస్తది. సో, ఇక్కడ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ కాన్సెప్ట్‌లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏం చెప్పాడంటే, తను అదే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ప్రతి ఒక్క పర్సన్‌కి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సూత్రం చెప్పాడాయన. ఎనర్జీ అనేది ఆల్‌మోస్ట్ లైట్ అన్నాను. మనం చూసేది ప్రతీది కూడా లైట్ అన్నాను. ఆయనేమంటాడంటే ఎనర్జీ మాస్ టైమ్ టు స్పీడ్ ఇంటూ ద స్పీడ్ ఆఫ్ లైట్ అని. అంటే ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ అనేది పార్టికల్‌గా మారుతది. అంటే పదార్థంగా మారుతది. పదార్థం కాస్త ఎనర్జీగా మారుతదన్నారు. అంటే మీకు మార్చుకునేటువంటి లక్షణం యూనివర్స్‌లో ఆల్రెడీ ఉంది. బట్ మీరు దాన్ని మీకు కావాల్సిన విధంగా మార్చుకోగలగాలి. సో, ఎనర్జీ అనేది వైబ్రేషన్ నుంచొస్తుంది. వైబ్రేషన్ నుంచి ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ స్టార్ట్ అవుతుంది. సౌండ్ ఫ్రీక్వెన్సీ నుంచే చేంజెస్ అనేటివి జరుగుతాయి. సో, ఇక్కడ మనం కరెక్ట్‌గా మన యొక్క ఎనర్జీని పర్ఫెక్ట్‌గా కన్వర్షన్ జేసుకోవాలి. ఎలా కన్వర్షన్ జేసుకోవాలి? మీ వైబ్రేషన్ చేంజ్ చేసుకొని ఏ ఎనర్జీని ఫార్మ్ చేయాలి. మీకొక ₹1,00,00,000 కావాలా? అలాంటి ఎనర్జీని ఫార్మ్ చేసి, మీ యొక్క ఎనర్జీ థింగ్స్‌లోకి వెళ్లి క్వాంటమ్ లెవెల్‌లో మీ యొక్క చేంజ్‌ని అంటే మీ కాన్షియస్‌నెస్‌లో దాన్ని రీప్లేస్ చేయగలిగితే, మీకు కావాల్సినటువంటి ₹1,00,00,000 ఫిజికల్ ఫార్మ్‌లో వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీ డ్రీమ్ కార్‌ని ఫిజికల్ ఫార్మ్‌లో తెచ్చుకోవచ్చు. మీ డ్రీమ్ హౌస్‌ని, మీరు చూస్తున్నటువంటి లగ్జరీ లైఫ్‌ని మీరు 100% మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. అందుకనే ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. అంటే ప్రతిసారి గూడా వైబ్రేషన్స్ అనేటివి డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాయి. అండ్ దాని వల్ల బ్రెయిన్ అనేది రెస్పాండ్ అవుతది. బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడం అంటే మన కాన్షియస్‌నెస్ అండ్ సబ్ కాన్షియస్‌నెస్ అనేది పూర్తిగా రెస్పాండ్ అవుద్ది. బట్ మీరిక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఎంటైర్ యూనివర్స్‌లో ప్రతీదీ కూడా ఎనర్జీయే. యూనివర్స్ అనేది ఎనర్జీ మీద బేస్ అయి ఉంటది. మీరు చూస్తున్నది ఏది నిజం కాదు. మీరు చూస్తున్నప్పుడు మాత్రమే మీకలా కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ ఏది లేదు. దీన్నే మాయ అన్నారు. సో, ఎంటైర్ మనం చూస్తున్నది ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వర్ అయితేనే కనిపిస్తుంది. అలా మీరు అబ్జర్వర్ కానప్పుడు ఇదంతా ఒక శక్తి రూపంలో ఉంటది. సో, ఎనర్జీ అనేది ఎప్పటికి లాస్ అవ్వదు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా కొంతమందికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒక మాట చెప్తాడు.
అండ్ ఒక ఒక తన క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే వాళ్ళ వైఫ్ ఒక లెటర్ రాస్తాడు. మీ ఆయన చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, బట్ ఫిజికల్ రియాలిటీలో ద థియరీ ఆఫ్ రిలేటివిటీ సూత్రం ప్రకారం ఆయన ఎనర్జీ ఫామ్ లో ఎప్పటికీ యూనివర్స్ లో ఉన్నాడు. ఎందుకంటే యూనివర్స్ లో ఎనర్జీ అనేది ఎప్పటికీ చెదిరిపోదు, అది ఉండేటువంటి ఎనర్జీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో కాబట్టి ఫిజికల్ వరల్డ్ లో అంటే ఫిజిసిస్ట్ చెప్పేటువంటి కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకుంటే మీరందరూ ఒక ఎనర్జీ అని, మీ ఎనర్జీని మీకు కావాల్సినటువంటి ఫామ్ లో మీరు తయారు చేసుకోవచ్చు అని చెప్తారు. సో యూనివర్స్ అంతా కూడా మీరు చూస్తుంటే అలా కనిపిస్తుంది. సో అలా కనిపిస్తున్న దాన్ని మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి మీకు కావాల్సింది ఏంటంటే రెసిప్రోసిటీ అంటారు, ఒక అన్యూన్యత, అంటే ఒక అటాచ్మెంట్ ఇన్ ద సెన్స్. ఈవెన్ మీరు గౌతమ్ బుద్ధుడి లైఫ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన టీచ్ చేసిన అటాచ్మెంట్ గురించే. ఆల్ 5 సెన్సెస్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు సిక్స్త్ సెన్స్ అయినటువంటి మైండ్ గురించి చెప్పాడు. మైండ్ కి కావాల్సినటువంటి అటాచ్మెంట్ మీరు ఇవ్వండి, అది ప్రతి యాక్షన్ లోనూ ఒక ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ చేస్తుంది. ఎక్కడ కూడా అది వేస్ట్ అవ్వదు. చాలా సింపుల్ కాన్సెప్ట్ లో చెప్పాడు. యూనివర్స్ అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ ఫామ్ లో ఉంటది. మీరు ఏ విధంగా దానికి రెస్పాండ్ అవుతారో, మీరు గుడ్ ఇస్తే మీ దగ్గర గుడ్డే వస్తుంది, మీరు బ్యాడ్ ఇస్తే అది తిరిగి అదే మీ జీవితంలో ప్రతిధ్వనిస్తుంది అని. అంటే ఎనర్జీ మీరు ఏదైతే ఫామ్ చేస్తున్నారు, ఎలా ఫామ్ చేస్తున్నారు, మీరు మాట్లాడడం ద్వారా, మీరు మాట్లాడుతున్న దాని వల్ల వచ్చేటువంటి థాట్స్ ద్వారా, మీరు థాట్స్ చేస్తున్నటువంటి దాంట్లో రిలీజ్ అయ్యేటువంటి ప్రతి ఫ్రీక్వెన్సీ కూడా మీకు మీరు క్రియేట్ చేస్తుంది. అందుకనే మీ యొక్క ఓన్ ఎగ్జిస్టెన్స్ కి, మీ లైఫ్ మీకు మారడానికి, మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోవడానికి కారణం మీరే, కర్త మీరే. ప్రతి దాన్ని చేంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంది. అందుకనే మనం ఎనర్జీని ఏ విధంగా రిటర్న్ చేసుకోవాలనేది మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని దాన్ని కన్వర్ట్ చేయగలిగితే యూనివర్స్ అనేది అదే విధంగా రెస్పాండ్ అయ్యి మీకు అది ఫిజికల్ లెవెల్లో తిరిగి తీసుకొస్తుంది. దీనివల్ల ఒక క్లియర్ ఇంప్రూవ్మెంట్ ని మీ లైఫ్ లో ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ లో కావాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్ ని మీరు అచీవ్ చేయొచ్చు. అండ్ ఇందులో లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి కాన్సెప్ట్, సౌండ్ కి బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది, మీరు కాదు. బ్రెయిన్ అనేది కాన్షియస్నెస్ అనేది యునైటెడ్ కాన్షియస్నెస్ లే యూనివర్స్ అంతా కూడా పూర్తిగా దేని మీద బేస్ అయి ఉంటది అంటే నంబర్ ఆఫ్ పీపుల్ యొక్క కాన్షియస్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మీద బేస్ అయి ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క ఎనర్జీ కూడా ఖచ్చితంగా కన్వర్షన్ అవుతుంది. ప్రతి సౌండ్ కూడా మీ చెవులోకి వెళ్ళింది కూడా ఎనర్జీగానే ఫామ్ అవుతుంది. ప్రతి మాట కూడా ఎనర్జీగానే ఫామ్ అవుతుంది. ఆ యాక్చువల్ లిమిట్స్ ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. సో మీ థాట్స్ అనేటివి, మీ ఫీలింగ్స్ అనేటివి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసి వాటికి ప్రాపర్ అలైన్మెంట్ ని మీరు ప్రొవైడ్ చేయండి. అందుకనే ఫస్ట్ మీ అందరికి చెప్పేది, మీ థాట్స్ ని పర్ఫెక్ట్ గా ట్రిగర్ చేయాలి. ఆ ట్రిగర్ చేసేది కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారో అలా ట్రిగర్ చేయగలగాలి. మొట్టమొదటి మనం మాట్లాడుకున్నటువంటి ఎర్లీగా మనం ఫస్ట్ ఈ వెబినార్ లో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ప్రతిదీ కూడా ఫ్రీక్వెన్సీయే, ప్రతిదీ కూడా ఎనర్జీయే. ఇది ఒక యూనిక్ ఫ్రీక్వెన్సీ మోడల్ మీరు రిలీజ్ చేయగలిగితే మీ థింకింగ్స్ ని, మీ ఫీలింగ్స్ ని పర్ఫెక్ట్ గా మీ బ్రెయిన్ లో సిమ్యులేట్ చేయగలిగితే మీకు వచ్చేటువంటి అవుట్కమ్ అంటే ఫిజికల్ రియాలిటీలో క్వాంటమ్ లెవెల్లో మీరు ఎనర్జీని చేంజ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మీకు కావలసినటువంటి వస్తువు రూపంలో మీకే తిరిగి కనిపిస్తుంది. దీన్ని మీరు కరెక్ట్ గా మీ మైండ్ లో మీకు కావాల్సిన విధంగా చూడగలగాలి. అంటే చూసేటువంటి విధానం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ కూడా మనం క్రియేట్ చేస్తున్నటువంటి ప్రతి థాట్ కి ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ గా వెళ్ళి ఒక ప్రాపర్ సమరైజ్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రాపర్ అవుట్కమ్ తీసుకొస్తుంది. బట్ ఈ అవుట్కమ్ అంతా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ చేంజ్ అయినప్పుడే. ప్రాక్టికల్ గా ఇదంతా సాధ్యపడుతుంది అని అందరికీ తెలుసు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని బిలీవ్ చేయరు. రీజన్ ఏంటంటే దాన్ని బిలీవ్ చేయకుండా ఉండడానికి కారణం మీ కాన్షియస్ మైండ్ కాదు, మీ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ థాట్స్ నే తీసుకొస్తుంది. మీరు ఇది నేను చేయగలను నమ్మిన ప్రతి క్షణం మీరు చేయలేరు అనేటువంటి మొట్టమొదటి మాట మీ మైండే మీకు చెప్తుంది. అసాధ్యం అనేటువంటి మాట మీ మైండే చెప్తుంది. ఎందుకంటే 95% మన సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టి మన థాట్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఎగ్జాక్ట్ గా సిస్టమేటిక్ గా ఒక పవర్ఫుల్ గా మనం దాన్ని స్టిమ్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించాలి. అది అబద్ధమైనా కూడా అది నిజం చేస్తుంది. దాన్ని నమ్మించగలిగితే మీ లైఫ్ లో మీరు అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది. దాన్ని ఎలా నమ్మించాలి? మీ అందరికీ డ్రైవింగ్ చేయడం బాగా వచ్చు, కానీ మీరు రోజు ప్రయాణిస్తున్నటువంటి రోడ్ లో మీ ఇంటికి మీరు ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి ఎలా వస్తున్నారో మీరు మొబైల్లో మాట్లాడుతుండొచ్చు, మీరు ఇంకొక థాట్స్ లో ఉండొచ్చు, లేకపోతే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఒక పార్క్ లో ఉన్నట్టు ఇమాజినేషన్ లో ఉండొచ్చు. కానీ మీ కాన్షియస్ బ్రెయిన్ మాత్రమే అది చేస్తుంది.
బట్ మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మీరు ఎక్కడ బ్రేక్ అయ్యాలో, ఎక్కడ ఎక్సలరేటర్ అయ్యాలో, ఎక్కడ గేర్ చేంజ్ చేయాలో పూర్తిగా తీసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని సేఫ్ గా నిలబెడుతుంది. రీజన్ ఏంటంటే మీ యొక్క బ్రెయిన్ లో ఉండేటువంటి ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఎప్పుడైతే సబ్ కాన్షియస్ లెవెల్లో ఆటోమేటిక్ గా స్టిమ్యులేట్ అయిపోయాయో అది ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం దానికి తెలుసు. దానికి మీతో పని లేదు ఇంకా. అది మీరు ఏం చేసినా అది ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన దాన్ని ఆటోమేటిక్ గా తీసుకొచ్చి మీ లైఫ్ లో పెడుతుంది. తీసుకొచ్చి పెడుతుంది అంటే మీరు దాన్ని అట్రాక్ట్ చేయగలగాలి. అందుకనే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైతే మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటారో ప్రతిదీ కూడా యూనివర్స్ లో మీ చుట్టూ ఉన్నది చేంజ్ చేసుకోవచ్చు. దీని ఒక పవర్ఫుల్ టూల్ అనేది అర్థమవుద్ది. దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేవనేది కూడా మీకు తెలుసుకుంటారు. మీరు ఏం కావాలంటే దాన్ని మీ లైఫ్ లో అట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ అది బేసిక్ లెవెల్లో మీరు కరెక్ట్ గా క్వాంటమ్ లెవెల్లో మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీరు ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అని అర్థం చేసుకుంటే మీకు కనిపించేదంతా మాయ అని తెలిస్తే మీరు ఎప్పుడైతే చూస్తున్నప్పుడు అది మారుతుందని అర్థమవుతుందో ఆటోమేటిక్ గా ఎనర్జీ అనేది ఇంకొక ఎనర్జీని క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక నెగిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని వాట్ యు గివ్ యూ విల్ గెట్ అంటారు. మీరు ఏమి ఇస్తారో అదే మీరు పొందుతారు. ఇదంతా కూడా హ్యూమన్ యొక్క నేచర్ కాబట్టి, నేచర్ లో మనందరం ఉన్నాం కాబట్టి, నేచర్ యొక్క లాస్ ని మన లైఫ్ లో మనం అలైన్ చేసుకుంటే నేచరే మనకు కావాల్సిన విధంగా తయారవుతుంది. మనకు కావాల్సిన దాన్ని తయారు చేసి ఇస్తుంది. ఇవ్వడానికి కావాల్సింది ఏంటంటే విజువలైజ్ చేయగలగాలి. మీ లైఫ్ లో బెటర్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ 1 year తర్వాత మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనుకుంటున్నారు? పోనీ మీరు కావాల్సినటువంటి బాడీ స్ట్రక్చర్ ఒక 10 kgs వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? మీరు 1 year తర్వాత ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు? మీరు ఒక దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు మీ వెయిట్ ఎంత తగ్గి మీరు ఎలాంటి విధంగా కనిపించాలనుకుంటారు? మీ బాడీ షేప్ అవుట్ ని మీరు విజువలైజ్ చేయగలగాలి. లేదు ఒక కారు మీరు కొంటున్నారు. ఆ కారు ఏం కారు కొనాలనుకుంటున్నారో, దాని యొక్క కలర్ ఏంటో, దాని నంబర్ ఏంటో, దాన్ని టచ్ చేసినప్పుడు మీకొచ్చే ఫీలింగ్ ఏంటో, వీటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి సెన్స్ ని కూడా మీరు సెన్స్ చేయగలగాలి. ప్రతి దాన్ని ఒక సౌండ్ కానీ, దాని నుంచి వచ్చేటువంటి స్మెల్ గానీ, ప్రతీది కూడా మీ ఫీలింగ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో మీరు ఎప్పుడైనా ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి చిన్న చిన్న పక్షులు అరిచేటువంటి క్రమాన్ని మీరు చూస్తే ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అది ఎలాంటి ఫ్రెష్‌నెస్ ఇస్తదంటే మీ బాడీకి, మీరు దాన్ని ప్రతి దాన్ని ఫీల్ అవ్వగలరు. అండ్ మీకు తెలియకపోయినా అన్‌నోన్ ప్లేస్‌లోకి వెళ్ళినప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఆ సెన్స్ అనేసి అన్నీ గూడా మీకు కనెక్ట్ అవుతాయి. అందుకనే ప్రతీది గూడా మీ సెన్స్‌లో ఒక పిక్చర్ రూపంలో ఎలాబరేట్ చేసుకోగలగాలి. దానివల్ల మీరు కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేటివి రెడ్యూస్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కటి గూడా మనం ఫ్రీక్వెన్సీ, సౌండ్ అండ్ లైట్ అనుకున్నాం. ప్రతీది గూడా మీరు విజువలైజ్ చేసినప్పుడు లైట్ అనేది ఫిజికల్ ఫార్మ్ లోకి ఫార్మ్ అవుతది. ఇలాంటి స్టెప్స్ ని ఫాలో అయితే విజువలైజేషన్ తో మీ యొక్క బాడీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ మైండ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ లైఫ్‌ని గూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు. అలాంటి ఒక యూనిక్ అట్రాక్షన్ ఫార్ములా ఉంది. అందులో మీరు కొన్ని అఫర్మేషన్స్ కూడా ఇంపార్టెంట్. మీకు ఏం కావాలనుకుంటున్నారో రోజు చెప్పండి. మీ మొబైల్ స్క్రీన్ మీద ఏముందో నాకు తెలీదు గానీ, బట్ మీరు ప్రతిరోజు మీకందరికి నాదొక చిన్న సలహా. మార్నింగ్ మీరు నిద్ర లేవంగానే ఫస్ట్ చూసేది మొబైల్‌ని. మీరు ఏదైతే ఫస్ట్ థాట్ బ్రెయిన్‌కి ఇస్తారో, ఎ ఫ్రెష్ బ్రెయిన్ టేక్ ద ఫస్ట్ థాట్ ఇంటూ ద డీపర్ లెవెల్. అండ్ నా యొక్క స్క్రీన్ మీద నేను ఫస్ట్ ఒకటే పెట్టుకుంటాను. ఐ యామ్ ద బిలియనీర్ అని. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూసే వర్డ్ ఇది. నా మనసుతో చదివే మాట ఇది. నేను నా బ్రెయిన్‌లో ఫిక్స్ అయ్యే వర్డ్ ఇది. ఐ యామ్ ద బిలియనియర్. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ మాట, మీరు ఒక దాన్ని అట్రాక్ట్ చేయాలంటే ప్రతి దాన్ని పవర్‌ఫుల్‌గా రిపీట్ చేయాలి. మీరు ఏం కావాలనుకుంటున్నారో ప్రొఫెషనల్‌గా రిపీట్ చేయగలగాలి. అండ్ దాన్ని మీ కాన్షియస్‌నెస్ అనేటువంటి బ్రెయిన్ నమ్మాలి. ఆటోమేటిక్‌గా ఈ వరల్డ్‌లోకి ఆ ఫ్రీక్వెన్సీ ఎళ్లి దాన్ని మీ నమ్మకాన్ని ఒక షేప్ ఔట్ తీసుకొచ్చి మీ దగ్గర ఫిజికల్ ఎలిమెంట్‌గా అది నిలబడుతది. మీ పాత్‌వేకి చేంజ్ కావాలంటే మీరు ఇలాంటి రొటీన్ థింగ్స్ అనేటివి మీ లైఫ్‌లో అలైన్ చేసుకొని ఉండగలగాలి. అండ్ ఇది కాకుండా లా ఆఫ్ ఓవర్ రైట్ టు అదర్స్. ఇక్కడ కొంతమంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఇప్పటి వరకు ఇంత చెప్పినప్పటికి గూడా, ఇక్కడ ఉండేటువంటి అఫర్మేషన్ కాన్సెప్ట్స్ కానీ, పీపుల్స్ ఏ విధంగా అయితే ఫెయిల్ అయ్యారో దాని గురించి మాత్రమే ఈ బ్రెయిన్ ఆలోచిస్తుంది గానీ, అండ్ నిజంగా నేను దీన్ని అర్థం చేసుకొని, నా లైఫ్‌లో నేను అలైన్ చేసుకుంటే, నేను 100% దీని నుంచి సక్సెస్ అవుతానని మాత్రం మీరు ఆలోచించరు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే, అది మన యొక్క సబ్‌కాన్షియస్ యొక్క ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ వల్ల మనకు కావాల్సిన దానికంటే గూడా మనం నెగెటివ్‌నే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాం. దేర్ ఈస్ ఎ బిగ్ రీజన్. ఎందుకు నెగెటివ్‌ని అట్రాక్ట్ చేస్తున్నాం అంటే, మనం చేసేటువంటి ప్రతి థాట్ కూడా మనకి హెల్ప్ చేస్తుందని తెలుసు. కానీ ఇది చాలా మంది ప్రయత్నం చేసి ఓడిపోయారనే దాన్ని ఎక్కువ నమ్మాం. నిజానికి
ఓడిపోవడం అనే దాన్ని మీరు నమ్మడం కాదు. మీ బ్రెయిన్ ని నేను గెలుస్తానని నమ్మించగలగాలి. అందుకనే ఒక సింపుల్ రీజన్ ఉంది. మన కాన్షియస్ మైండ్ అనేది రిపీటెడ్ గా మీరు గెలుస్తారని చెప్తది. మీ సబ్ కాన్షియస్ మైండ్ రిపీటెడ్ గా మీరు ఓడిపోతాదని అంటది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఎలా ఉన్నా డైలీ ఒక హ్యాబిట్ ని గన అలవాటు చేస్తే అది 100% మీకు కావాల్సిన దాన్ని 1000 టైమ్స్ మీ బ్రెయిన్ లో మీరు గన ఫీడ్ చేయగలిగితే మీరు బిలీవ్ చేయండి. అది మీ లైఫ్ ఒక మంచి సమృద్ధిని అంటే అబుండెన్స్ ఇస్తది. మీరు కావాల్సినటువంటి ప్రతి ఒక్క హర్డల్స్ నుంచి మీరు ఓవర్‌కమ్ చేయగలరు. మీ లైఫ్ లో ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ దాని నుంచి మీరు బయటపడగలరు. ఎందుకంటే మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ఒకేసారి అనేక రకాలైనటువంటి వర్కులు చేయగలదు. అది అలా డిజైన్ చేయబడింది. అది యూనివర్సల్‌లో ఒక భాగం. నేచర్‌లో అదొక ఆ సృష్టిలో నేచర్ మొత్తానికి అదొక కీ ఎలిమెంట్. ఇదంతా కూడా ఒక ఆటో పైలట్ మోడ్‌లోకి స్టార్ట్ అయ్యి, మీ కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్‌లో మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్‌ని మీకు హ్యాపీనెస్ కావాలా? దాన్నివ్వండి. మీకు లగ్జరీనెస్ కావాలా? దాన్నివ్వండి. మీకు హెల్త్ కావాలా? దాన్నివ్వండి. ఆటోమేటిక్‌గా దాన్ని అడాప్ట్ చేసుకొని అది ఆటోమేటిక్ పైలట్ మోడ్‌లో రన్ చేస్తది. సో, ఇక్కడ ప్రతి దాన్ని గూడా ఇక్కడ డిఫరెన్స్ ఫార్మాట్‌లో ఇది ట్రాన్స్‌ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇదంతా కూడా మీ యొక్క బ్రెయిన్‌ని రీప్రోగ్రామ్ చేయడం వల్లే సాధ్యపడుతది. రీప్రోగ్రామ్ అనేది ఎలా చేయాలి? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలున్నారు. పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? మీరు వాళ్ళు చదివించే స్కూలు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఎన్విరాన్మెంటల్ అండ్ వాళ్ళు చూస్తున్నటువంటి వీడియోసు, వాళ్ళతో వాళ్ళు వాళ్ళు మన పక్కనున్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు, ఇవన్నీ గూడా వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకనే పిల్లలకి ఎలాంటివి నేర్పించాలి? మార్నింగ్ లేవంగానే పిల్లలకి మీరు ఏం నేర్పించాలంటే లైక్ నాన్న మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాక అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? గోల్ గురించి మాట్లాడండి. అండ్ నీకు ఫ్యూచర్‌లో కారు కొంటే ఎలాంటి రంగు కారు కొనాలనుకుంటున్నావు? నీకు భవిష్యత్తులో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎంత బ్యాలెన్స్ ఉంటే నీకు మంచి హ్యాపీ మూడ్ ఉంటది. సో ఇలాంటి వర్డ్స్‌ని వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళున్న ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనందరం నమ్మినా నమ్మకపోయినా మన ఎన్విరాన్మెంట్స్ మాత్రమే మన లైఫ్‌ని డిసైడ్ చేస్తాయి. మనం ఏది ఫీల్ అవుతామో దాన్నే మనం ఖచ్చితంగా తిరిగి తీసుకుంటాం. అండ్ మళ్ళీ చెప్తున్నా మీ ఎగ్జిస్టెన్స్‌కి, మీ జీవితంలో మార్పుకి, మీ జీవితంలో ఫెయిల్యూర్‌కి, మన జీవితాలన్నిటికి మార్పులు చేర్పులకి కారణం మనమే. మన కాన్షియస్‌నెస్సే, మన థాట్సే, మన ఎన్విరాన్మెంటే. వీటిని చేంజ్ చేసుకుంటే తప్పితే మన లైఫ్ అనేది 100% చేంజ్ కాదు. ద రీజన్ ఏంటంటే పిల్లలకి చెప్పేటువంటి ప్రతి మాట కూడా అండ్ మీ పిల్లలకి ఎన్ని బ్రాండ్ కార్‌లు తెలుసో అడగండి. మీ పిల్లలకి $1,000,000,000 అంటే ఏంటో తెలిసి అడగండి. అండ్ ఒక 100,00,00,000 అంటే ఏంటో తెలిసి అడగండి. ఇది చూడడానికి సిల్లీగా అనిపిస్తది. బట్ వాళ్ళ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తది. ఫస్ట్ మీకు మీరుగా ఫీల్ అవ్వండి. ఒక 100,00,00,000 నేను హ్యాండిల్ చేయగలను. దానికంటే ముందు ఒక ₹1,00,00,000 నేను హ్యాండిల్ చేయగలను. ఆ ₹1,00,00,000 నా బ్యాంక్‌లో ఉంది. మీరు ఫస్ట్ బిలీవ్ చేయండి. మీ క్వాంటమ్ లెవెల్‌లోకి వెళ్లి మీ ఎనర్జీని ₹1,00,00,000 ఉన్న బిలీఫ్‌నెస్‌లోకి తీసుకురండి. అది ఒక పార్టికల్ రూపంలో మీకు కనిపిస్తది. మీ బ్రెయిన్ అనేది అన్నిటిని కంట్రోల్ చేయగలదు. అండ్ మిమ్మల్ని గూడా అదే కంట్రోల్ చేస్తుంది. బట్ మిమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి బ్రెయిన్‌ని కొన్ని చిన్న ట్రిక్స్ ద్వారా మీరు కంట్రోల్ చేయగలిగితే మీరు 100% మీకు కావాల్సిన దాన్ని మీరు అచీవ్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోండి. పవర్‌ఫుల్ అఫర్మేషన్స్ చేయండి. మార్నింగ్ లేసినప్పుడు మీ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో చూడండి. యూ ఆర్ ఎ బిలియనియర్ ఆర్ మిలియనియర్, యూ ఆర్ ఫెయిల్యూర్ వాటెవర్ యూ ఆర్. మీ యొక్క ఫుల్ పొటెన్షియల్‌ని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్లి రీప్రోగ్రామ్ చేయండి. మీరు కరెక్ట్‌గా ఇమాజిన్ చేయండి. మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. డైలీ దీన్నొక యాక్షన్ రూపంలో చేయండి. దీన్నొక హాబిట్‌గా పెట్టుకోండి. హాబిట్స్ కెన్ చేంజ్ యువర్ రిజల్ట్స్ స్లోలీ. మీ డెసిషన్స్ అన్నీ గూడా మీ కంట్రోల్‌లో ఉంచుకోండి. అండ్ మీరు అంటిల్‌గా రీప్రోగ్రామ్ అయిన తర్వాత మీ యొక్క ఎంటైర్ లైఫ్‌ని మీరే ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోండి. మీకు ఎలాంటి డిఫికల్టీస్ లేవు. అండ్ ఇప్పుడే ఒక మాట గుర్తుపెట్టుకోండి. నా లైఫ్‌లో నాకెలాంటి డిఫికల్టీస్ లేవు. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్‌లో నేను ఉన్నటువంటి అత్యంత సంతోషకరమైనటువంటి వ్యక్తిని. నేను మా కుటుంబంలో మొట్టమొదటి కోటీశ్వరుడిని. నేను మా ఫ్యామిలీ అందరికంటే హైయెస్ట్ లగ్జరీ కారు నడిపినటువంటి వ్యక్తిని. అండ్ మా ఫ్యామిలీలో హైయెస్ట్ ఎక్కువ మంది కంటే నేనే అన్ని కంట్రీస్ చూసినటువంటి వ్యక్తిని. అలాంటి అఫర్మేషన్స్ చేయండి. అలాంటి విజువలైజేషన్స్ చేయండి. దాన్ని మీరు అట్రాక్ట్ చేయండి. మీ సబ్‌కాన్షియస్ చేంజ్ అయితే ఆటోమేటిక్‌గా మీ కాన్షియస్ మైండ్ అనేది ఫ్లో అవుతది. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్ఐడి ప్లస్ షాప్ అనేటువంటి ఈ కంపెనీకి గూడా సేమ్ అదే విజన్‌ని, సేమ్ ఒక ఇన్నోవేషన్‌తో ఒక పవర్‌ఫుల్ ఆపర్చునిటీగా మార్కెట్‌లోకొచ్చింది. ఇక్కడ ఒకటే ఒక విజన్ ఉంది. ఎన్ఐడి ప్లస్ ప్రతిరోజు దాన్నే టీచ్ చేస్తుంది. మీ రూట్ లెవెల్‌లో మీ లైఫ్‌ని చేంజ్ చేయాలంటే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, అలాగే మీ యొక్క హ్యాపీనెస్ పరంగా, మీ లైఫ్‌లో మీకున్నటువంటి హ్యాపీనెస్ ఇండెక్స్‌ని గూడా ఇది మళ్ళీ
మీ ఇండెక్స్ అనేది ప్రతిరోజు గ్రో అయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సస్టైనబుల్ వెల్త్ ని క్రియేట్ చేయడంతో పాటు ఒక మోస్ట్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా మైండ్ ని మార్చాలి, స్కిల్స్ ని సెట్ చేయాలి, వాళ్ళకంటూ ఒక సక్సెస్ఫుల్ లీడర్ ని తయారు చేయాలి. ఇక్కడ ఒక క్లియర్ ఫిలాసఫీ ఉంది. ఎన్ఏడి ప్లస్ యొక్క ఫిలాసఫీ వేరు. మైండ్ సెట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందో మనీ అనేది వస్తుంది, మన యొక్క హెల్త్ అనేది అలైన్ అవుతుంది, హ్యూమన్ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో అది అన్లిమిటెడ్ అని నమ్ముతుంది. అందుకని మనం ఇక్కడ ఏదో ఒక సక్సెస్ ని టీచ్ చేయట్లేదు. మనం ఒక ఒక- ఒక ప్రజల యొక్క లైఫ్ లో వాళ్ళ యొక్క బిలీఫ్నెస్ ని మార్చి ఒక రీప్రోగ్రామ్ చేస్తున్నాం. ఒక ఆర్డినరీ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీగా చేయాలనుకుంటున్నాం. ఒక ఇండివిజువల్ పర్సన్ ని, ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ ని డిసిప్లిన్, ఒక ఆర్డినరీ పర్సన్ ని ఇండివిజువల్ గా తయారు చేసి డిసిప్లైనెడ్ గా కాన్ఫిడెంట్ గా తయారు చేయాలి. ఆ ఆ పర్సన్ ని లీడర్ గా తయారు చేయాలి. ఆ లీడర్షిప్ నుంచి ఒక మంచి సక్సెస్ తీసుకురావాలి. అది ఓవర్ ద జనరేషన్స్ అది ఒక ఇంపాక్ట్ ఇవ్వగలగాలి. ఇప్పుడు కూడా కొంతమంది షాపుల్లో చూస్తున్నారు, వాళ్ళ తాత ముత్తాతల ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జనరేషన్ కి ఒక ఇంపాక్ట్ ఇచ్చారు. మీ లైఫ్ లో కూడా అలాంటి ఇంపాక్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి మీరు అవ్వాలి. మీ నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఇన్స్పైర్ అవ్వాలి. అలా ఇన్స్పైర్ అవ్వాలంటే మీరు రైట్ ప్లాట్ఫామ్ ని అర్థం చేసుకోవాలి, రైట్ సబ్జెక్ట్ ని తెలుసుకోవాలి, మైండ్ ని చేంజ్ చేసుకోవాలి, బేసిక్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవాలి, బిజినెస్ మోడల్ ని అర్థం చేసుకోవాలి, మనీని అర్థం చేసుకోవాలి. మనీతో పాటు క్యాష్ లోని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసినప్పుడే మీకు కావాల్సినటువంటి దాన్ని మీరు అచీవ్ చేయగలరు. దాన్ని అచీవ్ చేయడం కోసం మేము ఇక్కడ ఉన్నాం. మనందరం కలిసి ఒక హైయెస్ట్ పాజిటివ్ ఇంటెంట్ ఉన్నటువంటి ఎనర్జీని ఫామ్ చేద్దాం. ప్రతి ఒక్కరి లైఫ్ లో సంతోషాన్ని నింపుదాం, ఆరోగ్యాన్ని నింపుదాం, వాళ్ళ లైఫ్ ని ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే అండ్ ఓవర్ టు కో-హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెషన్. సో ఇలాంటి సెక్షన్ చాలా మంది చాలా పే చేసుకొని ఇలాంటి సెక్షన్స్ కి అటెండ్ అయ్యి నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు మా అందరికి ప్రొవైడ్ చేస్తున్నారు. రియలీ రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను ఈ సెషన్ అటెండ్ చేసి మీకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఈ సెక్షన్ గురించి మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటే 1 or 2 minutes మీరు షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడాను 1 or 2 minutes షేర్ చేయండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ వన్ బై వన్. కృష్ణంరాజు గారు, గో హెడ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. ఈ ఐ ఆమ్ ద బిలియనియర్, నేనైతే ఆ కొటేషన్ చెప్దామని నేను అన్మ్యూట్ చేశాను సార్. ఐ ఆమ్ ద బిలియనియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Super, ఇంత మంచి super. సెషన్ ని ఈ రోజు నాకు ఒక థర్డ్ ఐ అంటారు కదా సార్, అట్లా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్. సో ఎస్ బాబు గారు, ఎన్ఏడి ప్లస్, గో హెడ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది. గో హెడ్ సార్. లౌడ్ అండ్ క్లియర్. వాయిస్ కొంచెం రైస్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్సలెంట్, వండర్ఫుల్ సార్, మిరాకిల్ సార్. Thank you, sir. ఆల్రెడీ నేను అంటే ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చానో ఈ సెషన్స్ లో ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ బుక్స్ చదివి నేను నాలెడ్జ్ తీసుకున్నాను సార్. కాకపోతే మీరు చెప్పేటప్పుడు ఎంజాయ్ చేశాను సార్. ద సీక్రెట్ బుక్ ఒకటి, ద సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఒకటి, ఇలాంటి బుక్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. 5 నిమిషాలు బాగుంది చెప్పు. గో హెడ్ సార్. అదే సార్, మీరు చెప్తున్నదంతా కూడా ద సీక్రెట్ బుక్ లోనే నేను ఆల్రెడీ చదివాను సార్. ఈ రోజు మీరు ఏదైతే ప్రెజెంటేషన్ చేశారో యాక్చువల్ గా ఎంజాయ్ చేశాను అనమాట. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాటని నేను ఎంజాయ్ చేశాను. ఎస్, ఐ ఆమ్ ద బిలియనర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్. ఇంకెవరున్నారు బిలియనర్స్ ఇక్కడ? ప్లీజ్ అన్మ్యూట్. నాగరాజ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మైసెల్ఫ్ నాగరాజు ఫ్రమ్ చోడవరం అండి, అనకాపల్లి జిల్లా. నేను వెంకట్రావు గారి డౌన్లో టీంలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇన్ని క్వాలిటీస్ ఒక్కరిలో ఉండడం ఇది అమోఘం. అసలు అందరిలో ఎవరిలో ఉండవు. మరి ఇవన్నీ ఎంత మీరు కష్టపడి సంపాదించుకున్నారు అనేది మీ మాటలు వింటుంటే మాకు అర్థమవుతుందండి. బిజినెస్ టెక్నిక్సే కాదు, ఇట్లా పర్సనల్ ఎబిలిటీని పెంచే విధంగా మాట్లాడడం అనేది
ఇది అందరికీ అబ్బదు. వండర్ఫుల్ సార్, చాలా చక్కగా చెప్పారు. మమ్మల్ని అందరినీ కొంచెం ఎంకరేజ్మెంట్ గా అనిపించింది. ఎస్, నేను కూడా బిలియనర్ అవ్వాలి, ఐ ఆమ్ ద బిలియనర్. ప్రతి ఒక్కరూ చెప్పాలి సార్. ఈ గ్రూప్ లో, ఈ యొక్క జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క ఐ ఆమ్ ద బిలియనర్, ఐ ఆమ్ ద బిలియనర్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ యూనివర్స్ మనం చెప్పే ప్రతి మాటని ఎలా అయితే సబ్కాన్షియస్ లో సేవ్ అవుతుందో, అదే యూనివర్స్ లో కూడా అది వెళ్ళి మనం చెప్పే మాట అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయి తిరిగి వస్తుందంట మన దగ్గరికి. అది రియల్ గా నిజంగా బిలియనర్ కావడానికి కావాల్సిన క్వాలిటీస్ ని, వాటి అవకాశాలని మనకి తీసుకొని వస్తుందంట. ఈ విశ్వం మనకి ఇస్తుంది. ముందు దాన్ని నమ్మాలి మనం. ఎస్, ఐ ఆమ్ ద బిలియనర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మాటలతో మమ్మల్ని ఉత్తేజింపజేశారు. చక్కగా ప్రతిరోజు ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. Thank you so much. Thank you so much, Nagaraj Garu. That's amazing feedback. Literally, I'm very happy because at least I should be inspire few people, because ఆ few people ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేయాలి. అండ్ ఇది అల్టిమేట్ గా ఒక వ్యక్తిని మార్చడమే అతి పెద్ద లక్ష్యంగా పనిచేస్తున్నాం. డెఫినెట్లీ మన అందరి లైఫ్లు చేంజ్ అయిపోతున్నాం. దట్స్ పవర్ ఆఫ్ NID Plus. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ రావు గారు, ప్లీజ్ అన్మ్యూట్ సార్, గో హెడ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీరు చెప్పినటువంటి క్లాస్ మాత్రం చాలా అదిరిపోయింది సార్. కారణం ఏంటంటే ఈరోజు మన ఈ నాన్ ప్లస్ తాలూకా స్కూల్లో మనం ఇచ్చేటువంటిది ఫ్రీ కోచింగ్ ఇస్తాం సార్. ఇదే 3 days కి 1000 రూపీస్ తీసుకుంటున్నాం సార్ బయట మార్కెట్ లో. అటువంటిది 3 days కి 1000 రూపీస్, అదే 10 నెల రోజులకి 1,00,000 రూపాయలు, 6 నెలలకి 1,00,000 రూపాయలు ఇలా తీసుకున్నటువంటి టైంలో మీరు ఫ్రీగా ఇటువంటి కోచింగ్ ఇవ్వటం అనేటువంటిది మాకు ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాం సార్. కాబట్టి ఇది మేము మ్యాక్సిమం ఉపయోగించుకుంటూ మేము కూడా ఒక మిలియనర్ గా ఎదగాలని ఆకాంక్షిస్తూ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మిలియనరే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా బిలియనర్స్ అవుతారు. అండ్ అది నా యొక్క హార్ట్ఫుల్ ఎలిమెంట్. అండ్ నేను అలాంటి ఫ్రీక్వెన్సీ ఎనర్జీని రైజ్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది, ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అండ్ డెఫినెట్లీ మనం దాన్ని సాధిస్తాం త్రూ ద NID Plus ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ సార్. అండ్ నాగమల్లేశ్వరరావు గారు, ప్లీజ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. జూమ్ మీటింగ్ లో ఉన్న నా కొలీగ్స్ కి, సీనియర్ మోస్ట్ లీడర్స్ కి అందరికీ కూడా పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. కానీ MD గారిని చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రొడక్ట్ పట్ల ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ప్లస్ ఈ ట్రైనింగ్ ఇచ్చే విధి విధానాలు కావచ్చు. నేను 32 years నుంచి మార్కెట్లో ఉన్నానండి. 93లో మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను. చాలా కంపెనీలు చూస్తాను, చాలా కంపెనీలు చేస్తాను. ఒక మార్కెట్ ని నెట్వర్క్ ఎందుకు ట్యూన్ చేసుకుంటామంటే, సరైన కంపెనీ కనుక తగిలితే మన అంబిషన్స్ ఏమైతే ఉన్నాయో, నా పర్సనల్ అంబిషన్స్ అయితే మంచి వెళ్ళ, ఒక ఫార్చునర్ కారు, కోట్లాది రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్లు, అలాగే ల్యాండ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. అత్యాసం అనిపించవచ్చు, కానీ మార్కెట్ లో మాత్రం ప్రతిదీ సాధ్యమే. అటువంటిది ఇక్కడ మనకున్న ఎక్స్ట్రాడనరీ ఆపర్చునిటీస్ ఏంటంటే, ఒక దమ్మున్న ప్రొడక్ట్ మన చేతిలో ఉండటం, ఆ ప్రొడక్ట్ పైన మనకి పూర్తి అవగాహన వచ్చే రకంగా ప్రజెంటేషన్ ఇవ్వటం. ఇది కాకుండా మేము మార్కెట్ లో లీడర్ గా మేము ఎదగడానికి 5 years పట్టేదండి. అప్పట్లో ట్రైనింగ్ సెషన్స్ అనేవి చాలా తక్కువగా జరిగాయి. కానీ ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే, ఎవ్రీ ఫ్రైడే ఈ ట్రైనింగ్ సెషన్ పెట్టడం, అసలు ఒక ఆర్డినరీ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా తయారు చేయడం, వాళ్ళలో గట్స్ నింపడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఈ సుబ్రహ్మణ్యం గారు దొరకడం అనేది మా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను సార్. మిమ్మల్ని పొగడాలన్న ఉద్దేశం కాదు, ఉన్న ఫ్యాక్ట్ రియల్ గా చెప్తున్నాను. ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి ఒక 100 చెప్పాలి.
నేను అలా కాదని ఉన్నది ప్రాక్టికల్ గా మాట్లాడేస్తాను. అది నచ్చిన దాంట్లో జర్నీ చేసే వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తాను, అది వేరే విషయం. వాస్తవానికి ఏంటంటే మీరు ఇచ్చే ప్రెజెంటేషన్స్ బాగుంటాయి, మీ వాయిస్ లో బేస్ కానివ్వండి. ప్రతి ఒక్క మనిషికి కూడా, మార్కెటింగ్ టచ్ లేని వ్యక్తికి కూడా మీరు చెప్పే విధానం అనేది ఎక్సలెంట్ గా ఉందండి. నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్యారంటీగా 100 షేర్ పైన సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది పక్కా గ్యారంటీ. ఎందుకంటే ప్రొడక్ట్ మాట్లాడిస్తుంది సార్. మనం ఎవరికైతే మనం ప్రొడక్ట్ ఇస్తున్నామో ఆ ప్రొడక్ట్ మాట్లాడిస్తుంది. 10 మందికి మనం ఆ ప్రొడక్ట్ అందిస్తే వాళ్ళ ద్వారా 100 అప్లికేషన్స్ వస్తున్నాయి. టీమ్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ డౌన్ లో వాళ్ళని జూమ్ కు వచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. 1కి 10 సార్లు ఫోన్ చేసినా సరే వాళ్ళని రప్పించండి. ఎంత వాల్యుబుల్ వర్డ్స్ అనేది మనకు రావండి. ఇటువంటి ట్రైనింగ్ క్లాసెస్ మనకు బయట ఎక్కడో దొరకవు. చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు సుబ్రహ్మణ్యం సార్కి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఎండి గారికి నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను సరైన కాన్సెప్ట్ గురించి. ఒక దమ్మున్న ప్రాజెక్ట్ అనేది మాకు ఇవ్వటమే కాకుండా దాంట్లో రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. మీ మోటివేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you so much for your valuable words. And ECR garu, please go ahead, sir. గుడ్ ఈవినింగ్ సార్. Very good evening, నా sir. పేరు చంద్రశేఖర్ రెడ్డి. మా అప్లైనర్ రాజు సార్, చంద్రమోహన్ సార్. మీరు ఇచ్చిన మోటివేషన్ సార్ సూపర్ సార్, ఎక్సలెంట్. మనం బిలియనర్స్ కాదు సార్, మనీ క్రియేటర్ సార్ మీరు. మేము ఇంతకుముందు అఫర్మేషన్ మనీ క్రియేటర్ ఉండాలని నేను అగ్రికల్చర్ చేస్తాను సార్. నేను అఫర్మేషన్ చేసిన మీ ద్వారా మాకు ఆపర్చునిటీ వచ్చింది సార్ 3 months బ్యాకే. కాకపోతే ఈ మధ్యలో లేట్ అయింది కానీ సార్ ఖచ్చితంగా మనం అందరం మనీ క్రియేటర్ గా మారుతారు సార్ మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Thank you so much, sir. Thanks for your love and support and care, sir. Thank you. Suresh Kumar garu, please. And Sunam Srinivas garu, please go ahead, sir. గుడ్ ఈవినింగ్ సార్. Very good evening, sir. సార్, ఈ టాపిక్ లాస్ట్ టైం చెప్పినప్పుడు అంతగా అర్థం కాలేదు నాకు కూడా. ఇది ఫస్ట్ టైం విన్నాను. అంతకుముందు వీడియోలు చూసా కానీ నాకు ఏమి అంత ఎక్కలేదు. తర్వాత మీరు చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు వీడియోలు చూసి మీరు చెప్పిన స్లైడ్స్ ను ఒక విజువలైజేషన్ లాగా చేసి మీకు ఒకసారి పంపించామని. అది మీ దాకా వచ్చింది. అది వచ్చింది ఇదే sir. టాపిక్. బాగా చేశారు. అవును. అది దాని తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్ ఒక బుక్ కొన్నా సార్. అది కూడా చదివి దాన్ని కూడా దాంట్లో ఉన్న 15 పాయింట్స్ ని ఒక విజువలైజేషన్ ఇమేజెస్ గా మార్చాను. Yes, చూసాను. చాలా బాగా explain చేశారు. అది చూసాను సార్. దాని మీద నాకు ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఇంతవరకు నమ్మలేదు ఎప్పుడు కూడా, ఏది కూడా. మీరు ఈ రోజు చెప్పాక ఇంకా బాగా అర్థమైంది. ఇది చెప్పదలుచుకున్నా సార్ నేను. ఇంకోటి రమేష్ బాబు గారు ఉన్నారు, అతను జర్నీలో ఉన్నారు సార్. అతను మాటగా చెప్పమన్నాడు, ఐఎమ్ ఆల్సో బిలియనర్. రమేష్ బాబు గారు, నేను. అండ్ అట్లానే ఒక కొటేషన్ చెప్పమన్నారు. 1 minute సార్. ఇఫ్ నాట్ నౌ వెన్, ఈ క్వశ్చన్ వేసుకోవాలని చెప్పమన్నారు. ఆయన తరఫున నేను చెప్తున్నా సార్. ఆయన జర్నీలో ఉండి మాట్లాడలేకపోతున్నారు. ఈ విషయం చెప్పమని చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And now Nagaraj garu, please. Nagaraj garu, please.
ఓకే, ఫరూక్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ అండి. ఈవినింగ్ నెట్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఒక సినిమాలో ఒక డైలాగ్ కొడతాడు ఒక మహేష్ బాబు, నీకేం కావాలంటే నీకేం కావాలంటే ఒక డిస్కషన్ నడుస్తుంది. అలాగే నేను అప్లైన్కి నేను బీ రెడీ ఫర్ సీలింగ్ పర్ డే అని నేను అవకాశం ఇచ్చి వచ్చేసానికి నా అప్లైన్ హరికృష్ణ గారికి. మార్చ్ లో డెఫినెట్ గా నేను 100 ఇచ్చేస్తానండి ఆయనకి. సో సూపర్ సూపర్ వన్ డే. గ్రేట్ సార్, గ్రేట్ ఫరూక్. కాన్ఫిడెన్స్ ఉన్నాయండి. ఈ నాట్ ప్లస్ కూడా జరగానే అర్థమైపోయింది నాకు. నాట్ ప్లస్ లో ఎంత డబ్బులు సంపాదించని అర్థమైపోయింది. నేను ఆల్రెడీ ఫిక్స్డ్. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తానో నాకే తెలీదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేస్తానండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్ ఎవ్రీవన్. అండ్ రామకృష్ణ గారు, ఓకే రామకృష్ణ గారు చెప్పండి సార్. గో హెడ్. సార్ నా పేరు సురేష్ సార్. సురేష్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసి. మా అప్లైన్ గారు వెంకట్రావు గారు సార్ అని. అప్లైన్ అయితే ప్రోడక్ట్ అయితే బాగుంది సార్, కానీ ప్రోడక్ట్ లో ముందుకు వెళ్తాం సార్. చేయడం కూడా మేము ముందుకు వెళ్దాం అనుకున్నాం సార్. రైట్. ఎక్కడుంటారు సురేష్ గారు? ఎక్కడుంటారు? కాకినాడ సార్. కాకినాడ. ఓకే, గ్రేట్ గ్రేట్. డెఫినెట్లీ త్వరలోనే మీట్ అవుదాం. వి హ్యావ్ ఎ మిలియనర్స్ మీట్స్ ఉన్నాయి అన్ని దగ్గరలో. ఓకే సార్. మా అప్లైన్ గారు వెంకట్రావు గారు సార్. ఓకే, వెంకట్రావు గారు, నైస్. వెంకట్రావు గారు ఉన్నారా కాల్లో? ఉన్నారండి. నమస్తే వెంకట్రావు గారు. చాలా బాగుందండి, ముందుకు వెళ్దాం సార్, ప్రయత్నిస్తానండి. తప్పకుండా సార్. హార్ట్ఫుల్ వెల్కమ్, హార్ట్ఫుల్ వెల్కమ్ సార్. సార్ నమస్తే వెంకట్రావు గారు. సురేష్ రావాలి సార్. ఇప్పుడు మాట్లాడాం సార్. అదే అర్థమైంది సార్. విశాఖపట్నం, మాది అనకాపల్లి జిల్లా, ఎలమంచి సార్ మాది. ఓకే. ఇప్పుడు మన నాగరాజు గారు, యేసుబాబు గారు నా డౌన్ లైన్ సార్. సురేష్ గారు నా లైఫ్ లైన్. నా డౌన్ లైన్ కాదు సార్, నా లైఫ్ లైన్. ఎస్, మన లైఫ్ లైన్ కాదు సార్, వాళ్ళకి మన లైఫ్, మనకు వాళ్ళ లైఫ్. సార్ థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ వీరంకి శ్రీను గారు, రామకృష్ణ గారు ప్లీజ్ గో హెడ్. సార్ నమస్కారం సార్. నమస్తే రామకృష్ణ గారు, హౌ ఆర్ యు సార్? సార్ ఫైన్ సార్. మాది జైత్యాల డిస్ట్రిక్ట్ కొరట్ల సార్. సార్ ఇవాళనే ఊటీ టూర్ ఓకే అయింది సార్ నాది. చూశాను సార్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. నా అప్లైనర్ జోష్ మేడం గారును సార్, వాళ్ళు నా యొక్క అప్లైనర్. సార్ ఇంకొక విషయం సార్, ఏం లేదు సార్. సార్ కొందరికి మనము మార్నింగ్ టైం లోపల మనము వేసుకోమంటున్నాం సార్. అయితే ఒక్కొక్కళ్ళకి సార్ అయితే కొద్దిగా కడుపు ఉబ్బారం అంటుంది సార్. దేనివల్ల అవుతుంది సార్ అంతగా? వాళ్ళకి బ్లోటింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? వాడకపోయారా? ఓకే, అంటే ఒక్కొక్కళ్ళకే సార్, ఒక్కొక్కళ్ళకి. అదే ఒక్కసారి మిమ్మల్ని కన్ఫర్మ్గా అడుగుదామని. బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్ వాళ్ళకి. హెవీ గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నారా? ఇంకేదైనా? ఏం లేదు సార్. బట్ షుగర్ వచ్చిందని వాళ్ళకు కొద్దిగా మొన్న అయిందంటే మనము వాడిపిస్తున్నాం సార్. అది వాడిపించేటప్పటి నుంచి కొద్దిగా అది వేసుకుంటే కడుపు ఉబారం ఉందని అంటుండ్రు సార్ వాళ్ళు. ఒక 2 daysకి ఏదైనా మెడిసిన్ వాడమనండి, తర్వాత నార్మల్ అయిపోద్ది. 2 days అంతే. 2 daysకు సార్. అది ఒకవేళ మన దాంతో ఇయ్యంగా సార్ వాళ్ళు మనం గ్యాస్ ట్రబుల్ వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ వల్లే అది. గ్యాస్ట్రిక్ సార్. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీరంకి శ్రీనివాస్ గారు ప్లీజ్ గో హెడ్ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంత మంచి సబ్జెక్ట్ని సైంటిఫిక్గా అట్లాగే యూనివర్సల్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ని మీరు ఫ్రీగా అందించడం అనేది రియల్లీ గ్రేట్ సార్. మీకు మాత్రం ప్రత్యేకత కృతజ్ఞతలు. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ సార్. అయితే మనందరం కూడా డబ్బు సంపాదించాలి అనే కార్యక్రమంలో డబ్బు వెంటే మనం పరిగెత్తాం సార్. అప్పుడు సరైన ఫలితాలు రావు. డబ్బు సంపాదించాలంటే మనం సరైనటువంటి వర్క్ మీద ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ వర్క్ని అంతకన్నా సిద్ధశుద్ధితో మనం వర్క్ చేసామో ఫలితం ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ 100% మనకు వచ్చి తీరుతుంది. నేను దాన్ని నమ్మాను. అలాగే
ప్రతిరోజు కూడా మనం కొన్ని పాటించాల్సిన విషయాలు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా లేజీగా లేకపోతే ఎదుటిని చూసి నేను చేయలేను, నేను ఇంతే, అతను మంచి టీం దొరికింది, అతనికి మంచి అప్లైన్ దొరికారు, లేకపోతే మంచి స్పాన్సర్ దొరికారు అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం సార్. నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయంలో ఐఎమ్ ఏ బెస్ట్, ఐఎమ్ ఏ గ్రేట్, నాకు నేనే బాస్, నాకు నేనే అప్లైన్, నాకు నేనే స్పాన్సర్ని అని అనుకొని మనం చేసే పని మీద ఫోకస్ పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అదే కాకుండా మనం ఎవరితో అయితే సాంగత్యంతో వర్క్ చేస్తామో, నలుగురు బిలియన్తో పనిచేస్తే 5వ బిలియన్ మనమే అండి. నలుగురు మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి సొసైటీని నిర్మించాలనే కార్యక్రమం ఉంటే 5వ వ్యక్తులు మనమే అవుతామండి. అలాగే ఒక నలుగురు డ్రింకర్స్ ఉంటే కనుక 5వ వ్యక్తి మనమే అవుతాం. ఒక నలుగురు స్మోకర్స్తో కనుక మనం వాళ్ళతో జర్నీ చేస్తే 5వ వ్యక్తి మనమే అవుతాం సార్. సో మనం ఎవరితో చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా విలువైనది. అయితే మీరు ఇంత మంచి ప్రొడక్ట్ ఎన్ఎంఏ నాట్ ప్లస్ అనేది తీసుకురావడం, ఇంత పెద్ద అసోసియేషన్ అవడం అనేది రియల్లీ గ్రేట్ సార్. అయితే ఈరోజు ఇన్కమ్ అనేది తక్కువ ఉండొచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో మీ విజన్కి అందరూ రీచ్ అవుతారు. అందుట్లో కూడా నేను ఒక నవ్వటం కూడా నిజంగా రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా టైం తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. టైం తీసుకోలేదు, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. రియల్లీ సచ్ అమేజింగ్ వర్డ్స్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని బిలీవ్ చేయాలి. ఎందుకంటే మన అప్లయన్స్ లేకపోతే ఇంకో టీం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవరు అనే మొదటి ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. మీ మీదే మీకు నమ్మకం లేకపోతే మీరు ఇంకొకరిని నమ్మించగలరని మీరు మిమ్మల్ని నమ్ముతున్నారా? అది కూడా సాధ్యపడదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు హీరో, మీరే హీరో, మీ జీవితానికి మీరే హీరో, మీ స్టోరీలో మీరే హీరో, మీ లైఫ్లో మీరు ఎప్పటికీ హీరో. కాబట్టి మీరు హీరో అని ఫీల్ అవ్వండి. మీరు ఎప్పటికీ హీరో, ఎప్పటికీ జీరో కారు. మీరు హీరోనే. మీ హీరోయిజం చూసి కొన్ని వందల మంది ఇన్స్పైర్ అవ్వాలి. కాబట్టి బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్ట్ ఆన్ దట్. దాని మీద కలిసి పనిచేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ లేదని మీరు అనుకుంటున్నారు కాబట్టి లేదు, మీరు సక్సెస్లో ఉన్నారని మీరు ఫిక్స్ అయినప్పుడు అది ఉంది. దాంట్లో ఒకే ఒక చిన్న మార్పు, మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం, మీ థాట్స్ని రీప్లేస్ చేసుకోవడం. మీరు లీడరు, సక్సెస్ఫుల్ లీడరు అని మిమ్మల్ని మీరు అనుకోవడంలోనే మీ సక్సెస్ డిపెండ్ అయింది. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ వర్డ్స్ చెప్పారు. లిటరల్లీ అమేజింగ్ సార్. అండ్ లాస్ట్ వన్ మొగల్. ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్. ఎస్ ప్లీజ్. మీరు ఈ చెప్పేటువంటి ఆ మేనిఫెస్టేషన్ కానీ విజువలైజేషన్ కానీ అది చాలా ఖరీదైనదండి. రజితా మేడం గారు అని చెప్పి, రజితా మేడం గారు అని చెప్పేసి మేనిఫెస్టేషన్ కోచ్ అండి. 1000 రూపీస్ ఉంటుందండి. అది లైఫ్ టైం అయితే 1,50,000 అండి ఆ కోర్సు. నేను దాదాపు 30,000 రూపాయలు కట్టి నేను దాంట్లో చేరటం కూడా జరిగింది. అట్లాగే మనీ మ్యానుఫ్యాక్చరేషన్స్ అన్వర్ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి. మరి మీరు ఇచ్చేటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ మన టీం కోసం మీరు ఇస్తున్నారంటే రియల్లీ వండర్ సార్. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంత నేర్చుకుంటే అంత ఎదుగుతాం సార్. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పని మొగల్తూర్, సిఆర్ పని మొగల్తూర్, ప్లీజ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పినందుకు. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ సార్. అది చాలా మంచి సబ్జెక్టు. నేను కూడా ఇలా 1000 రూపీస్ 5,000 రూపీస్ పెట్టి జాయిన్ అయ్యి ఆ కోర్స్ నేర్చుకున్నాను. కానీ మీరు ఇలాగా ఫ్రీగా చెప్పడం, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు సార్. ఈ టీంలో ఉన్నారు. మీ కంపెనీలో ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. హరికృష్ణ గారి టీం సార్. నేను నిన్నే జాయిన్ అయ్యాను. లాస్ట్ వీక్ డిస్కషన్ చేసి నిన్నే జాయిన్ అయ్యాను సార్. టుడే ఈ రోజు నుంచి ప్రొడక్ట్ స్టార్ట్ చేశాను. నాకు బేసికల్ గా మొగల్తూర్ అండి. నేను మెడికల్ షాపు. నేను ఏ ప్రోడక్ట్ ని కూడా బాగా సెర్చ్ చేస్తే తప్ప నేను ఎవరికి రికమెండేషన్ చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడి నాకు సాటిస్ఫై అయితే నేను రికమెండేషన్ చేస్తాను.
అంటే ఇది ప్రొడక్ట్ చాలా బాగుంది సార్. టుడే ఐ విల్ స్టార్ట్ సార్. ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ కూడా ఆల్రెడీ వేరే పర్సన్ బుక్ చేయడం కూడా జరిగింది సార్. ఆయన వెహికల్ వెయిట్ చేస్తున్నమాట. ప్రొడక్ట్ చాలా బాగుంది సార్. ఈ చాలా చాలా మంచి ఆనందంగా ఉంది సార్ నాకు ఈ కంపెనీలోకి రావడం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా చాలా చెప్తారు మా కంపెనీ ఇది అంటారు, అది అంటారు, ఇది అంటారు, అంటే ఈ సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మనీ కోచ్ ఉంది, ఇది కూడా మీరు ఫ్రీగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది సార్. ఫస్టే నాకు చాలా నచ్చి ప్రొడక్ట్ దీని మీద సెర్చ్ చేసి 1 month నుంచి బాగా సెర్చ్ చేసి అనమాట. అసలు ఈ నెట్ ప్లస్ ఏంటి, ఎన్ఎంఎన్ అంటే ఏంటి అని చెప్పేసి చార్ట్జీటీపీలో సెర్చ్ చేస్తూ నాకు బాగా అనిపించింది ఏంటంటే పవర్ ఆఫ్ మైటోకాండ్రియా, దాని మీద వర్క్ చేయడం, అది బాగా చెప్పడం, దాని గురించి బాగా ఇంత ఇలా ఉంటుందా ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ కూడా ఇలా పనిచేస్తుందా అని చెప్పేసి నేను నమ్మడం జరిగింది సార్. మీతో జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పని గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నమ్మిన దానికి అండ్ మీ నమ్మకానికి ఎప్పుడు కూడా NID+ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీతో కలిసి పనిచేస్తుంది. మనందరం కలిసి పనిచేద్దాం. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మారుద్దాం, ప్రజల యొక్క సక్సెస్ని మనం చూద్దాం. ప్రజలని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడమే మన జీవిత లక్ష్యం. దానికోసం పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Thank you, sir. Thanks for everyone. And signing off now. And say tomorrow we have a technical training. I will share you the information later. And Raja Kakinada garu KKD. And please Raja garu మీరు ఎంటర్ ద సెషన్లో అండ్ ఎప్పుడు కూడా స్క్రీన్ మీద మీరు రైట్ మార్కులు కొడుతున్నారు. ప్లీజ్ దయచేసి మీకు అది అర్థం కాలేదేమో మేబీ, అండ్ మీరు చేయడం వల్ల ఏంటంటే ఒక రైట్ మార్క్స్ వెళ్తున్నాయి, స్క్రీన్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీ ఫింగర్ని కొంచెం స్క్రీన్కి దూరంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద కాల్. We definitely be a millionaires and billionaires together. NID+ going to be change every people's lives. Good night. Signing off now. See you tomorrow.